హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో టమాటో పచ్చిమిర్చి పచ్చడి, పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేస్తారు కదా రోటి పచ్చడి, ఒక్క స్పూన్ ఆయిల్తో ఈ పికిల్ రెడీ అయిపోతుంది. ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఒక ప్యాన్ తీసుకోవాలి, అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ దాకా జీలకర్రని వేసి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని వేపుకోవాలి. ఇది ఒకసారి వేపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టొమాటోస్, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు. కొన్ని అని ఎందుకు చెప్పానంటే కారాన్ని బట్టి మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, కారం చూసుకొని వేసుకోవాలి. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను. అలాగే టమాటోస్ని కూడా 4 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక వేపుకున్నాం కదా, అది కరివేపాకు మంచి క్రిస్పీగా అయిపోయి ఉంటుంది. సో మనకి బ్లెండ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ప్రజెంట్ నా దగ్గర రోలు లేదు, అందుకోసం నేను మిక్సీలో తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనం పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. అస్సలు ఆయిల్ యాడ్ చేయొద్దండి. దీంట్లో కొంచెం వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్తో ఉడకాలన్నమాట, పచ్చిమిరపకాయలు అలాగే టమాటోస్ కూడా. మూత పెట్టుకొని ఇవి హాఫ్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్నాం కదా ఆ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసుకుంటూ చెక్ చేసుకోవాలి వాటర్ ఉన్నాయో అయిపోయాయో. ఇవి ఉడికిన తర్వాత కొంచెం చింతపండుని మనం యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు వేసుకున్నాక వాటర్ కొంచెం ఉంటాయి కదా, అవి వినికిపోయేదాకా మనం హై ఫ్లేమ్లో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనం ఇందాక ధనియాలు జీలకర్ర తీసుకున్నాం కదా, అవి ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటో పచ్చిమిర్చి మొత్తం ఒకేసారి యాడ్ చేసి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేయాలి. చూసారా, అచ్చం మనం రోటిలో దంచుకుంటే ఎలా వస్తుందో అలాగే వచ్చింది కదా పచ్చడి టెక్స్చర్. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. దీన్ని ఎలా బ్లెండ్ చేసుకోవాలంటే మనం ఆపుతూ ఒకసారి పల్సిస్తూ ఆపుతూ దీన్ని మిక్సీ చేసుకోవాలి. 3 or 4 టైమ్స్ ఇలా అన్నామంటే అయిపోతుందన్నమాట. సో దీన్ని ఎలాంటి తాలింపు వేయాల్సిన అవసరం లేదు, తాలింపు వేస్తే టేస్టే మారిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయలు అలాగే కొన్ని వెల్లుల్లి రెప్పలు అలా దంచేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కొంచెం సేపు దీంట్లో ఉంచేసామంటే ఉప్పు పులుపు కారం బాగా పడుతుంది. అన్నంలో తినేటప్పుడు పంటి కింద తగిలినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. రాగి సంగటిలోకి అయితే సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.